దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 149. మహర్షి ఇంటికి వచ్చి గొడవ పడుతున్న మిథున. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. తాన్య ఆలోచనలతో గౌతమ్ అలా డ్రింక్ చేస్తుంటే వర్షతో కలిసి మిథున అక్కడికి వచ్చి వాళ్ళ అన్నని అలా చూడలేక, ఏంటన్నయ్య ఇదంతా అంటూ దగ్గరికి వచ్చింది. నేను ఎంత చెప్పినా బావ వినకుండా తాగుతూనే ఉన్నాడు మిథున, అందుకే నిన్ను తీసుకుని వచ్చాను అంటుంది వర్ష. అమ్మ మిథున, నేను మోసపోయాను, ప్రేమలో నిండా మోసపోయాను. అసలు ఈ ప్రేమ అనేది చాలా చెడ్డదమ్మా, దీనిని నమ్ముకొని ఉండకూడదు అని బాధపడుతూ చెప్తాడు. వాళ్ళ అన్నయ్య బాధను చూసి మిథున కన్నీళ్ళు పెడుతూ, వర్ష అన్నీ చెప్పిందన్నయ్య, అసలు తను చెప్తుంటే విని తట్టుకోలేకపోయాను. ఆ తాన్య మహర్షి మరదలు అని కావాలని ఆ బావ మరదలు కలిసి నేను ప్రేమ అనే ఉచ్చులో దింపారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను అని అంటుంది. ఆ మహర్షి మన నాన్నగారిని కాదమ్మా, తాన్యాని అడ్డు పెట్టుకొని నా మనసు మీద కూడా దెబ్బ కొట్టాడు. అటు మహర్షి, ఇటు తాన్య, స్నేహితురాలిగా అవంతి, ముగ్గురు నాతో బాగా ఆడుకుంటున్నారమ్మా అని బాధపడుతూ బాటిలెత్తి తాగుతున్నాడు. జరిగిన పరిణామాలకి గౌతమ్ మనసు విరిగి అలా మాట్లాడుతుంటే మిథున కన్నీళ్ళు పెడుతూ, అసలు అమ్మా నాన్న నిన్ను ఈ పరిస్థితిలో చూస్తే తట్టుకుంటారా అన్నయ్య? అసలు ఈ విషయాలని అమ్మా నాన్నకి చెప్పావా అని అడుగుతుంది. లేదమ్మా, చెప్పలేదు. నువ్వు కూడా ఇప్పుడు చెప్పొద్దు అంటాడు కంగారు పడుతూ. చెప్పకుండా ఎలా ఉందాం అన్నయ్య? ఎప్పటికైనా ఈ నిజాలు తెలియాల్సిందే కదా అంటుంది మిథున. ముందు నాన్నగారు పూర్తిగా కోలుకొని ఇక్కడికి రానివ్వు మిథున. ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు చెప్దాం. ఇప్పుడే వాళ్ళకి వీటి గురించి చెప్పి వాళ్ళని బాధ పెట్టొద్దు ప్లీజ్ అంటాడు గౌతమ్ మత్తులో ఊగుతూ. వర్ష ఆలోచిస్తూ, నిజమే, ఇప్పుడే చెప్తే కొడుకు బాధను చూడలేక మళ్ళీ ఏదో రకంగా బావకి తాన్యాన్ని దగ్గర చేసి పెళ్లి చేయాలని కూడా చూస్తారు. అందుకే వాళ్ళకి ఈ విషయాలు అప్పుడే తెలియకపోతేనే మంచిది అని అనుకుంటుంది. మరి ఎప్పుడూ లేనిది ఈ తాగుడు ఏంటన్నయ్యా అని అడుగుతుంది మిథున బాధపడుతూ. ఈ ఒక్క రోజుకి నన్ను తాగనివ్వమ్మా ప్లీజ్ అంటూ మళ్ళీ బాటిల్ ఎత్తుతాడు. వాళ్ళ అన్నని అలా చూసేసరికి మిథునకి కన్నీళ్లతో పాటు తాన్య వాళ్ళ మీద కోపం కూడా కలుగుతుంటుంది. మరి కొద్దిసేపటికి మిథున కోపంగా వచ్చి మహర్షి ఇంటి డోర్ కొడుతుంటుంది. మహర్షి స్టెప్స్ దిగి కిందికి వచ్చేసరికి డోర్ బెల్ వినపడుతుంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా మిథునాని చూసి ఆశ్చర్యపోతుంటాడు. నువ్వా అమ్మా, లోపలికి రా అంటూ తన్ని ఆప్యాయంగా పలకరించి దారి ఇస్తాడు మహర్షి. మిథున కోపంగానే లోపలికొస్తుంది. తనని చూసి అవంతి, తాన్య, కాంతమ్మ కూడా కిందికి వస్తుంటారు. కూర్చో అమ్మా అంటాడు మిథున వైపు అభిమానంగా చూస్తూ. నీతో మర్యాదలు చేయించుకోవడానికి నేనిక్కడికి రాలేదు అంటుంది కోపంతో. అప్పటికే అందరు కిందికి దిగి మిథునాని చూస్తుంటారు. మిథున అక్కడే ఉన్న తాన్య దగ్గరికొచ్చి, ఎందుకు మా అన్నయ్య మనసుతో ఆడుకోవాలని చూశావు అని అడుగుతుంది. ఆడుకోవాలని చూడటం కాదు మిథున, మేము నిజాలు దాచి అబద్ధాలు చెప్పినా అది మీ అన్నయ్య మంచితనానికే కానీ ఏదో చెడు చేద్దామనే ఉద్దేశంతో కాదు అంటుంది తాన్య. ఇంకా నీతులు మాట్లాడుకో తాన్య, అడుగడుగున మీ ముగ్గురు కలిసి మా అన్నయ్యని బాధ పెడుతూనే వస్తున్నారు. ఉన్న ఒక్క శత్రువు సరిపోడు అన్నట్టు మీ అక్క చెల్లి ఇద్దరు కూడా మాకు శత్రువులయ్యారు అని అంటుంది. ఆ మాటలు అవంతి మనసుని ముక్కలు చేస్తుంటాయి. స్నేహం పేరుతో మీ అక్క, ప్రేమ పేరుతో నువ్వు మా అన్నయ్యకు దగ్గరయ్యి చివరకు మా అన్నయ్య శత్రువైన ఈ మహర్షికి సపోర్ట్ చేస్తూ
మా అన్నయ్యని బాధ పెడుతూ వచ్చారు. ఏం పాపం చేశామని మీరు మా కుటుంబం వెంట ఇలా పడుతున్నారు అని అడుగుతుంది మిథున అందర్నీ ఉద్దేశిస్తూ. గౌతంలాగా నువ్వు కూడా తొందరపడకమ్మా అని మహర్షి మాట్లాడబోతుంటే, మేము తొందరపడటమే తెలుస్తుంది కానీ మీరు చేస్తున్న తప్పుల గురించి తెలియడం లేదా? అబద్ధాలు చెప్పి మా అన్నయ్యకి తను దగ్గరికి కావాల్సిన అవసరం తనకేముంది? ఎందుకు మా అన్నయ్యని ప్రేమ పేరుతో మోసం చేసింది అని అడుగుతుంది. మోసం మోసమని నువ్వు మీ అన్నయ్య గొంతు చించుకుంటున్నారేంటి మిథునా? మీ అన్నయ్యని మోసం చేసి నేనేమైనా ఆస్తులు రాబట్టుకున్నానా? లేదంటే మీ అన్నయ్యని మోసం చేస్తూ నేను ఇంకెవరితోనైనా తిరిగానా? అని ఆవేశపడుతుంది తాన్య. అంటే నువ్వు అబద్ధాలు చెప్పడం మోసం కాదా తాన్య? అని అడుగుతుంది మిథున. నేను అబద్ధాలు చెప్పడం తప్పు అంటున్నాను. కానీ అది మోసం అని అనడం లేదు. నేను చెప్పిన అబద్ధాలకి నువ్వు అనే మోసానికి చాలా తేడా ఉంది మిథున. ఇద్దరి స్నేహాలు రెండు మనసులు కలపడం కోసం మా బాబా తాపత్రయపడ్డాడు తప్ప ఇందులో ఎలాంటి మోసాలు దురుద్దేశాలు లేవు. అది మీరు అర్థం చేసుకోకుండా మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు అంటుంది తాన్య. మీ తప్పులు మీరు వెనకేసుకొని రావాలని చూడకు తాన్య. ఇంకా మా అన్నయ్య అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు ఈ మహానుభావుడికి మరదలు అనే విషయం పెళ్ళికి ముందే తెలిసింది అనుకుంటున్నాము. కానీ చివరిగా చెప్తున్నాను వినండి. మా అన్నయ్య ఇప్పుడు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి మీ ముగ్గురే ముమ్మాటికి కారణం. మీ ముగ్గురు మా అన్నయ్య నాశనాన్ని కోరుకుంటున్నారు కదా. కానీ మా అన్నయ్య మళ్ళీ తేరుకుంటాడు. నీ ప్రేమ నుండి బయటపడి మా అన్నయ్య మరో అమ్మాయికి జీవితాన్ని ఇచ్చి మీ కళ్ళ ముందే సంతోషంగా ఉంటాడు. చూస్తూ ఉండండి అని మిథున ముగ్గురిని కోపంగా చూస్తూ చెప్పి వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తానుండు అని చెప్పి తాన్య పైకి వెళ్ళి హ్యాండ్ బ్యాగుల నుంచి డెబిట్ కార్డ్స్ తీసుకొని వచ్చి మిథున చేతులు పెట్టి, నా కష్టాలు తీర్చుకోమని మీ అన్నయ్య మంచితనంతో ఈ కార్డ్స్ నాకిచ్చాడు. కానీ ఇందులో ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలేదు. తీసుకువెళ్ళి మీ అన్నయ్యకి ఇవ్వు. అలాగే మీ అన్నయ్యకి మరో జీవితం గురించి ఆలోచిస్తున్నావు కదా. ఆల్ ది బెస్ట్ అంటుంది తాన్య. గౌతమ్ చేతులకి చేరిన డెబిట్స్ కార్డ్స్ని కోపంగా చూస్తూ, ఆల్ ది బెస్ట్ అని చెప్పిందా అంటూ ఆ కార్డ్స్ని నేలకేసి కొడతాడు. అవునన్నయ్య, తను అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేసింది కాకుండా తను ఏదో నిజాయితీ వంతురాలు అన్నట్టుగా ఇంకా ఏదో సమర్థించుకుంటుంది. నువ్విలా బాధపడుతూ కూర్చుంటే నువ్వు వాళ్ళకి చులకనవుతావన్నయ్య. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలి అంటే నువ్విలా తాగుతూ బాధపడటం కాదు, స్ట్రాంగ్గా ఉండి వాళ్ళని ఎదిరించాలి. నువ్వు ఎంత వీలైతే అంత తొందరగా తాన్యని నీ మనసులో నుంచి తీసేసి మరొకరికి నీ జీవితంలోకి ఆహ్వానిస్తే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పినట్టు అన్నయ్య అంటుంది మిథున. అబ్బా, ఇది కదా నేను కోరుకునేది అని అనుకుంటుంది వర్ష పక్కనే ఉండి నవ్వుతూ. కాని గౌతమ్ తన మాటలకు ఆశ్చర్యంగా చూస్తుంటాడు. మనసారా ప్రేమించిన తాన్యాన్ని మర్చిపోవడం నీకు కష్టమే కావచ్చన్నయ్య. కాని వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే నువ్వు గుండెను రాయి చేసుకుని తెగించాలి. ఏ ప్రేమతో నిన్ను ఆడుకోవాలని చూశారో ఆ ప్రేమని మరొకరికి అందించే విధంగా నువ్వు మరొక అమ్మాయికి నీ జీవితంలో స్థానం ఇవ్వాలి అని మిథున అంటుండగా, మిథున అని వెంకట్ పిలుపు గట్టిగా వినిపిస్తుంది. దాంతో ముగ్గురు అటుగా చూస్తారు. వెంకట్ సీరియస్గా మిథునాన్ని చూస్తూ దగ్గరికొచ్చి గౌతమ్కి ఎదురుగా ఉన్న మందు బాటిల్ చూసి, మీ అన్నయ్య మనసు బాధపడుతుంటే 4 ఓదార్పు మాటలు చెప్పాలి కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావేంటి అని మిథున మీద సీరియస్ అవుతాడు. ఆ మాటలకు వర్ష కోపంగా చూస్తుంటుంది. రెచ్చగొట్టడం కాదు వెంకట్, మా అన్నయ్య బాధ తగ్గించి ఓదార్చే ప్రయత్నమే చేస్తున్నాను అంటుంది మిథున. నువ్వు మాట్లాడే మాటలకి మీ అన్నయ్య బాధ తగ్గటం కాదు, ఇంకా పెరుగుతుంది అని గౌతమ్ దగ్గరికొచ్చి, మీరు ఆవేశంలో ఉన్నారు గౌతమ్ గారు. ఇలాంటి టైంలో తన మాటలు పట్టించుకోకండి. మనసు బాధపడుతున్నప్పుడే మనిషికి సహనం ఓర్పు చాలా అవసరం.
ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని మీ నిండు జీవితాన్ని పాడు చేసుకోవాలని చూడకండి. ఇక్కడ నేను ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని మాట్లాడడానికి రాలేదు. మీరు ప్రేమించిన తాన్య అవంతి గారి చెల్లెలు అని మా నాన్నగారు ఇప్పుడు చెప్తుంటే నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది అని వెంకట్ చెప్తుంటే, వర్ష మధ్యలోనే మాటని అందుకుంటూ, ఈ వెంకట్ మాటలు అసలు నమ్మకండి బావా. ఇతను కూడా వాళ్ళ వైపు మనిషే అని గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి తాన్య అవంతికి చెల్లెలు అవుతుందనే విషయం వెంకటికి కూడా ఎప్పుడో తెలిసి ఉంటుంది. కావాలని ఇతను కూడా మీ దగ్గర నిజం దాచిపెట్టాడని నాకనిపిస్తుంది బావా అంటుంది వర్ష. తన మాటలకు వెంకట్ కోపం తెచ్చుకుంటూ, వర్ష అని గట్టిగా అరుస్తాడు. ఎందుకు వెంకట్ వర్ష మీద సీరియస్ అవుతున్నావు? తనన్న మాటలో తప్పేముంది అని అంటాడు గౌతమ్ మందు బాటిల్ ముందు నుంచి లేచి నిలబడుతూ. నేను నిజం చెప్తున్నాను గౌతమ్ గారు. తాన్య అవంతి గారి చెల్లెలు అని నాకు కూడా తెలీదు. నాకు తెలిసి కావాలనే ఈ విషయాన్ని నాకు చెప్పకుండా ఉండి ఉంటారు అంటాడు వెంకట్. రోజు లేచిన దగ్గర నుంచి వాళ్ళ పాటే పాడుతూ వాళ్ళతోనే ఉండే నువ్వు తాన్య గురించి తెలీదు అంటే ఎవరు నమ్ముతారు వెంకట్ అని అడుగుతుంది మిథున కూడా. మిథున కూడా నమ్మకపోయేసరికి వెంకట్ ఇంకా ఆశ్చర్యపోతూ, నువ్వు కూడా అంతే మాట్లాడుతున్నావేంటి మిథున అని అడుగుతాడు. జరుగుతున్న పరిణామాలకి రాను రాను మనుషుల మీద నమ్మకం పోతుంది వెంకట్. అయినా ఇక్కడ తాన్య గురించి నీకు విషయం తెలుసా లేదా అనేది ముఖ్యం కాదు. మా అన్నయ్య తాన్యాని మర్చిపోయి మళ్ళీ మామూలు మనిషిగా కనిపించాలని నా తాపత్రయం అంటుంది మిథున. గౌతమ్ బాధపడుతూ, ఇప్పుడు నేనేమి ఆ ప్రేమను పట్టుకొని ఊగులాటం లేదులే మిథున. తాన్య మీద నాకు పూర్తిగా మనసు విరిగిపోయింది. ఆ రాక్షసి ప్రేమ అంటేనే భయం కలిగేలా నా మనసుని గాయపరిచింది. అమ్మా నాన్న తిరిగి వచ్చేసరికి నేను ఈ షాక్ నుంచి పూర్తిగా కోలుకొని మామూలు మనిషి అయ్యే ప్రయత్నం చేస్తాను. దయచేసి నా గురించి నువ్వు బాధపడకు మిథున అని గౌతమ్ బాధగా చెప్పి పైకి వెళ్ళిపోతాడు. గౌతమ్ పరిస్థితికి వెంకట్ కూడా బాధపడుతుంటాడు. ఓ 2 రోజులు నువ్వు మీ అన్నయ్య దగ్గరే ఉండిరా మిథున అంటాడు వెంకట్. ఏమీ అవసరం లేదులే మిథున. నేను ఇక్కడే ఉండి బావని దగ్గరుండి చూసుకుంటానులే అంటుంది వర్ష. పెళ్లి కావాల్సిన ఒక అమ్మాయి పెళ్లి కాని ఒక మగాడితో ఒంటరిగా ఒకే ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదని నీకు తెలీదా వర్ష అని అడుగుతాడు వెంకట్. ఆ ప్రశ్నకి వర్ష తడబడుతూ ఉంటుంది. నిజమే వర్ష, నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. నువ్వు వెళ్ళిపో. అన్నయ్యని నేనే చూసుకుంటాను అంటుంది మిథున. సరే మిథున, కాసేపు ఉండి వెళ్తాన్లే అని వర్ష చెప్పగానే, నేను వెళ్తున్నాను మిథున, ఏదైనా ఉంటే ఫోన్ చెయ్యి అని చెప్పి వర్షని అనుమానంగా చూస్తూ వెంకట్ వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి వెంకట్ తల్లిదండ్రుల దగ్గర కూర్చొని ఉంటాడు. ఇప్పుడు ఏది చెప్పినా గౌతమ్ గారు వినే పరిస్థితిలో లేరు నాన్న. తాన్య అవంతి గారి చెల్లెలనే విషయాన్ని దాచిపెట్టడం పెద్ద మోసమని ఆ అన్నా చెల్లెలు అనుకుంటున్నారు అంటాడు వెంకట్. తాన్యాకి గడ్డు కాలం వస్తుందని నేను ఇన్నాళ్ళు భయపడుతూనే ఉన్నాను వెంకట్. ఈ గౌతమ్ది, నా స్నేహితుడు రాజశేఖర్ది మనస్తత్వాలు ఒకటే. వాళ్ళు పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని మొండిగా వాదించే రకాలు. ఇలాంటి మనస్తత్వాలు ఉన్నవాళ్ళు అంత తొందరగా వాళ్ళ మనసుల్ని మార్చుకోలేరు అని బాధపడుతుంటాడు బెనర్జీ గారు. ఇలా 2 రోజుల తర్వాత మహర్షి ఒంటరిగా బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. మహర్షి వెనుకగా తాన్య వచ్చి బావగారు అని పిలుస్తుంది. మహర్షి వెనక్కి తిరిగి, ఏంటి తాన్య అని అడుగుతాడు. మా అమ్మను తీసుకొని నేను మా ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను బావగారు అని అంటుంది. ఇప్పుడు అంత అర్జెంటుగా ఊరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది తాన్య అని అడుగుతాడు. అవసరం అని కాదు బావగారు, ఇక్కడ ఉంటే ఏదో ఒక టైంలో గౌతమ్ నేను ఎదురు పడవచ్చు. జరిగిపోయిన వాటిని తవ్వుకొని బాధపడటం నాకు ఇష్టం లేదు బావగారు. అందుకే నేను ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది.
గౌతమ్ కనిపిస్తేనే నీ మనసులో బాధ ఉంటుందా తాన్యా? ఈ క్షణం నీ మనసులో బాధ లేదా? అని అడుగుతాడు మహర్షి. లేదు అని చెప్తే అది అబద్ధం అవుతుంది అని అంటుంది తలదించుకొని. చూడమ్మ తాన్యా, క్లిష్ట పరిస్థితులు ఎదురుపడినప్పుడు వాటిని తప్పుకుంటూ వెళ్ళే కంటే వాటిని ఎదుర్కొని వెళ్ళటం అనేది మంచి విషయం. ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్తే పరిస్థితుల్ని తప్పుకొని వెళ్ళినట్టు అవుతుంది. కానీ నా మరదలు తాన్య ధైర్యవంతురాలని, ఏదైనా తట్టుకొని ఎదిరించగలుగుతుంది అనే నమ్మకంతోనే నిన్ను గౌతమ్ దగ్గరికి జాబ్ కోసం పంపించాను. నిన్ను అక్కడికి పంపించాను అంటే నేను ఎన్ని రకాలుగా ఆలోచించి ఉంటానో కాస్త అర్థం చేసుకో అంటాడు మహర్షి. అది కాదు బావగారు, ఎదురెదురు పడి ఒకరికొకరం బాధపడే కంటే దూరంగా ఉంటూ మా ప్రేమని మర్చిపోవడానికి ప్రయత్నిస్తే మంచిది కదా అంటుంది తాన్య. నువ్వు నీ శరీరాన్ని గౌతమ్ నుంచి దూరంగా తీసుకువెళ్ళొచ్చేమో కానీ నీ మనసుని గౌతమ్ నుంచి దూరంగా తీసుకువెళ్ళగలవా తాన్య అని అడుగుతాడు. తాన్య దగ్గర సమాధానం లేక మౌనంగా ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లే తాన్య. నువ్వు ఇక్కడే ఉండి నీకు ఎదురవుతున్న పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ఉండు. కాదు కూడదు నేను వెళ్ళిపోతాను అంటే నిన్ను బలవంతంగా ఆపే హక్కు నాకు లేదు. నువ్వు వెళ్తే మాత్రం నా మనసు బాధపడుతున్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తాన్య వాళ్ళ బావగారి మాటలకు బాధపడుతూ ఉంటుంది. అప్పటి వరకు అవంతి ఓ పక్కన ఉండి వాళ్ళ మధ్య జరిగిన సంభాషణని వింటూనే ఉంది. గౌతమ్ ఇంట్లో దామోదర్ ముసలి కన్నీళ్లు కారుస్తూ, అడుగడుగునా మీ కుటుంబానికి ఆ మహర్షి వల్ల అన్యాయమే జరుగుతుంది గౌతమ్. మీ నాన్నగారు కోలుకున్నారు, త్వరలోనే ఇక్కడికి వస్తారు అనుకొని సంతోషపడుతున్నంత లోపే మళ్ళీ ఆ మహర్షి తాన్యా రూపంలో నీ మనసుని గాయపరిచాడు. నీకు జరిగిన అన్యాయం గురించి విని నా గుండెల్లో గుణపం గుచ్చుకున్నంత బాధగా అనిపిస్తూ ఉంటే ఇక నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోలేనంత పిచ్చివాణ్ణి కాదు గౌతమ్. ఏమైనా వాళ్ళందరూ కలిసి నీకు చాలా అన్యాయం చేశారు. నువ్వు మా వర్షాన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినా నువ్వు నా స్వయాన మేనలుడివి. నీకు నాకు రక్త సంబంధం ఉంది. ఆ రక్త సంబంధం నాకు కంట తడి పెట్టిస్తుంది అంటూ కర్చీప్ తీసుకుని కళ్ళు నలుపుకుంటూ ఉంటాడు దామోదర్. వామ్మో, మా నాన్న ఇంతగా యాక్టింగ్ చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు అని అనుకుంటుంది వర్ష వారికి ఎదురుగా కూర్చొని. దామోదర్ అలా మాట్లాడుతుంటే గౌతమ్తో పాటు మిథున కూడా బాధపడుతుంటుంది. అసలు నీకొక్కటి అర్థం అవుతుందో లేదో కానీ ఆ మహర్షి నీ కుటుంబం మీద దెబ్బ కొట్టడం ఇది 3వసారి గౌతమ్ అంటాడు దామోదర్. అది విని గౌతమ్ మిథున నొసలు ముడిచి అతని వైపు చూస్తారు. 3వసారి ఏంటి అని అడుగుతుంది మిథున. అవునమ్మా, ఒక్కసారేమో మీ నాన్నగారు హాస్పిటల్ పాలు అయ్యేలాగా మీ నాన్నతో గట్టిగా వాదన పడ్డాడు. రెండోసారి వెంకట్ని నిన్ను రూములో ఉంచి మీడియా ఎదుట నిన్ను క్యారెక్టర్ లేని దానిలా చేసి మీ ఇంటి పరువు తీశాడు. 3వసారి తన మరదల్ని వంక పెట్టుకొని గౌతమ్ మనసు గాయపరిచాడు. ఇక ముందు ముందు ఆ మహర్షి ఎన్ని చేస్తాడో అర్థం కావడం లేదు అంటాడు దామోదర్. దామోదర్ అలా అనేసరికి మిథున ఆ రోజు రూంలో వెంకట్తో ఉండిపోయింది, మీడియా ఎదుట పడింది అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నాకు అది అనుమానంగా ఉంది నాన్న. మిథున క్యారెక్టర్ మీద మచ్చ వేసి తనని మీడియా ముందుకు పడేటట్టుగా తీసుకురావాల్సిన అవసరం ఆ మహర్షికి తప్ప ఇంకెవరికుంటుంది అని మాట అందుకుంటుంది వర్ష. నిజాలు తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు వర్ష అంటాడు గౌతమ్. ఇంకా నిజాలు తెలిసేది ఏముంది గౌతమ్? నీకు ఆ మహర్షి తప్ప ఎవ్వరూ శత్రువులు లేరు. ఖచ్చితంగా మిథున వెంకట్ మీడియా ముందు పడేలా చేసింది ఆ మహర్షి అని, దీని వెనక బెనర్జీ గారి ఫ్యామిలీ కూడా ఉందని నా అనుమానం. ఎందుకంటే వెంకట్ మగపిల్లవాడు, ఎలా పోయినా ఏం కాదు.
కానీ మిథునాని టార్గెట్ చేయడం కోసం అలా చేయలేదని గ్యారంటీ ఏముంది అంటూ పుల్లలు పెడుతుంటాడు దామోదర్. ఆ మాటలకి మిథున అనుమానపడుతూనే కడుపులో ఏదో వికారంగా అనిపించి సడన్గా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.